నాలుగో రోజు ప్రవచనం వచ్చాం మనం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్త కళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి మనం ఒక విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. పక్షీచ శాఖా నిలయః ప్రహృష్టః పునః పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచ ముదీరయానః పునః పునశ్చోదయతీవ హృష్టః అని ఆ చెట్టు మీద ఉండేటటువంటి పక్షి కూస్తోంది. ఆ పక్షి కూస్తోంది కాబట్టి ఆ చెట్టు కింద ఎవరైతే ఉన్నారో ఆ తల్లి తొందరలోనే భర్తృ సమాగమాన్ని పొందుతుంది అని చెప్పి ఆ త్రిజట చెప్పగా ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ సీతమ్మ తల్లి పట్ల వ్యగ్రతతో ప్రవర్తిస్తున్నవారు కొంత నెమ్మదించారు. అమ్మవారు కూడా కొంత ఉపశాంతిని పొందింది. త్రిజటా స్వప్నం అనేటటువంటిది శ్రీరామాయణంలో ఒక గమ్మత్తైన ప్రక్రియ. ఎందుచేత అంటే అది కథాభాగానికి సంబంధించినంత వరకు రాక్షస స్త్రీలు సీతమ్మ తల్లిని సంహరించడానికి ఉద్యుక్తులైనటువంటి పరిస్థితిలో త్రిజట తన స్వప్నాన్ని ఆవిష్కరించకపోతే రామాయణం అక్కడ ఆగిపోయేటటువంటి ప్రమాదము ఉన్నది. అందుచేత రామాయణము యొక్క కొనసాగింపునకు త్రిజటా స్వప్నము అత్యంత ఆవశ్యకము. రెండవది, జట అన్న మాట వేదానికి సంబంధించింది. ఎందుకంటే ఘన జట అని పిలుస్తాం వేదం. అది చెప్పడంలో వేదమంత్రాన్ని ఉచ్చారణ చెయ్యడంలో ఘనాపాటి అని ఆ ఘన చెప్పగలిగిన వాళ్ళు, జట చెప్పగలిగినటువంటి వాళ్ళు వేదంలో ఒక స్థాయికి చేరుకున్నటువంటి మహాపండితులు. అటువంటి వేదంలో ఆ వేదానికి సంబంధించినటువంటి జట అన్న మాట ఇక్కడ వేశారు, త్రిజట అని. రామాయణంలో త్రిజటా స్వప్నంలో ప్రత్యేకించి సీతమ్మ తల్లి యొక్క స్వరూపాన్ని వాల్మీకి మహర్షి బయటపెట్టారు. ఎవరా తల్లి అంటే ఆవిడే సాక్షాత్తుగా గాయత్రి స్వరూపం. ఆ గాయత్రి 3 కాలముల యందు 3 రకములుగా కనపడుతుంది. ఉదయకాలంలో సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం, మధ్యాహ్నం సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం, సాయంకాలం సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం. 3 కాలములలో సంధ్యావందనం చేసేటప్పుడు 3 పేర్ల చేత పిలువబడి ఉపాసన చెయ్యబడి ఈ లోకమునంతటిని రక్షించి ఐశ్వర్యముతో ప్రారంభించి జ్ఞానము వరకు సమస్తము ఇయ్యగలిగినటువంటి అమ్మ యొక్క స్వరూపమే గాయత్రీ స్వరూపం. అటువంటి గాయత్రీ స్వరూపంగా నిరూపించారు ఈ త్రిజటా స్వప్నంలో. అది వేదవాక్కు. సంప్రదాయములు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఏ సాంప్రదాయం వాళ్ళైనా సరే సంధ్యావందనం విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. ఉపనయనం చేసుకున్న ప్రతివారు వారు ఏ సంప్రదాయము వారైనా సంధ్యావందనం చెయ్యవలసిందే, గాయత్రీ మంత్రం చెయ్యవలసిందే. ఆ గాయత్రీ మంత్రంలోంచే బుద్ధి ప్రచోదనం వస్తుంది. అటువంటి గాయత్రీ స్వరూపంగా అమ్మవారిని ఆవిష్కరించి తదనంతరం అమ్మవారికి జరిగినటువంటి శుభముల చేత ఎడమ కన్ను అదరడం, ఎడమ తొడ అదరడం, కట్టుకున్న పట్టుపుట్టం కొద్దిగా కిందకి జారడం మొదలైనటువంటి విశేషముల చేత అమ్మవారికి త్వరలో శుభము ఉన్నది అని మళ్ళీ కథాపరంగా ఒక నరకాంతకి ఏ రకమైనటువంటి శకునములు జరిగితే రాబోయేటటువంటి శుభం సంకేతింపబడుతుందో అటువంటి ఆ రకమైనటువంటి శకునముల చేత మహర్షి సీతమ్మకి జరగబోయేటటువంటి శుభాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేశారు. అక్కడ వరకు జరిగిన తరువాత రాక్షస స్త్రీలందరూ ఉపశమించారు. తల్లి మాత్రం విశేషమైన ఖేదపడింది. రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే రావణాసురుడు దేనివల్ల మరణించాడు అంటే, రావణాసురుడు మరణించడానికి కారణం హనుమ చెప్పారు. సుందరకాండ చివరిలో రేపటి రోజున చెప్తారు. రావణుడు ఏనాడో నిహతుడైపోయాడు అని చెప్పారు వానరులతో. రావణుడు బ్రతికి లేడు, రావణుడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అమ్మవారి పాతివ్రత్యం చేత మరణించాడు అన్నారు. మరి రాముడు ఎందుకు వెళ్ళి వెయ్యడం బాణం అంటే నిమిత్తము అన్నారు. అంటే అమ్మవారికి అయ్యవారికి అభేదం. అయ్యవారి యొక్క శక్తి స్వరూపమే అమ్మవారు. మహాపతివ్రత అయినటువంటి స్త్రీ పట్ల ప్రవర్తించకూడని ప్రవర్తనతో 10 నెలల పాటు ప్రవర్తించడం చేత రావణాసురుడు తాను మరణించడానికి కావలసినటువంటి సంభారములను మూట కట్టేసుకుని ఇంకా పండు రాలిపోవడానికి సిద్ధపడిపోయిన దానిగా తయారై వెళ్ళి యుద్ధభూమిలో రాముని ఎదుట నిలబడ్డాడు.
పాపము పండిపోయింది కనుక బాణం వేసి రాముడు కొట్టేశాడు. అందుచేత రామాయణంలో అందుకే సీతాయాశ్చరితం మహత్ అని పేరు పెట్టారు మహర్షి. ఒక పతివ్రత, ఒక స్త్రీ ఎటువంటిది సాధించగలదో నిరూపించారు రామాయణంలో. అమ్మవారిలో ఒక గొప్పతనం ఉంది రామాయణంలో. త్రిజటా స్వప్న వృత్తాంతం చెప్పడానికి కారణం, అంత శోకమూర్తిగా కనపడుతున్న సీతమ్మ కేవల సాధారణ స్త్రీ కాదు, ఆవిడ సాక్షాత్ పరాశక్తి స్వరూపం. త్రిజటా స్వప్నం చెప్పడం చేత అమ్మవారిని మీరు జగన్మాతగా, గాయత్రిగా గుర్తిస్తే, రామాయణం ప్రాచ్యపాఠంలో ఒక విషయం ఉంది. అమ్మవారు ధరించేటటువంటి కేశభూషణాన్ని హనుమ చేతిలో పడగానే, ఇలా పట్టుకోగానే పర్వతం కదిలితే ఎలా ఉంటుందో అటువంటి స్పందన ఆయనలో వచ్చింది. ఎందుకంటే ఆ ఆభరణం జగదంబ అయినటువంటి శక్తి స్వరూపం, ఆదిశక్తి యొక్క ఆభరణం. అందుకే హనుమ చేతిలో అమ్మవారి ఆభరణం పడనంతసేపు ఆయన స్వరూపం ఒకటి, అమ్మవారి ఆభరణం ఆయన చేతిలో పడ్డ తర్వాత ఆయన స్వరూపం ఒకటి. ఇంకా తర్వాత నుంచి ఉతికి ఆరేసేస్తారు, అంత రాక్షస భంజనం ఉంటుంది. అది అమ్మవారు శక్తిని కటాక్షించింది అక్కడి నుంచి. అందుచేతనే రామాయణంలో అమ్మవారెవరో గుర్తుపట్టు అని చెప్పడానికి సాక్షాత్తుగా వేదవాక్కుగా మహర్షి ఆవిష్కరించారు అమ్మవారి స్వరూపాన్ని. అయితే ఎలా తెలుస్తుందండి అంటే, పెద్దలు దాని మీద పరిశోధన చేశారు. పరిశోధన చేసి నిన్నటి రోజున త్రిజటా స్వప్నంలో రామచంద్రమూర్తి వచ్చినప్పుడు మొట్టమొదట యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్లమాల్యాంబరధరోర్ లక్ష్మణేన సహాగతః, 1000 హంసలు మోస్తున్నటువంటి శిబికలో వచ్చినటువంటి రామచంద్రమూర్తి ఆ తరువాత 4 దంతములతో ఉన్నటువంటి ఏనుగు మీదకు మారతారు. అక్కడి నుంచి 8 వృషభములు పూంచినటువంటి రథములోకి ఎక్కుతారు. ఈ వాహనములు, ఈ సంఖ్య, వీటిని మీరు బీజాక్షరంలోకి మారిస్తే గాయత్రీ మంత్రం కిందకు వచ్చేస్తుంది అని పరిశోధన చేసి నిరూపణ చేశారు. మంత్రశాస్త్రాన్ని వేదికల మీద వ్యాఖ్యానం చేయకూడదు కాబట్టి ఈ పాటి చాలు. సీతమ్మ తల్లి సాక్షాత్ గాయత్రీ స్వరూపము అని నిరూపించింది త్రిజటా స్వప్నం. అదే కాలమునందు వేదము యొక్క మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఎంత అందంగా మాట్లాడారంటే, త్రిజట ఒక మాట చెప్పింది, నాకు రాముడు రాముడుగా కనపడలేదు. ఎలా కనపడ్డాడు అంటే, పరం బ్రహ్మ, పరం జ్ఞానం, పరం తత్వం, పరం తప, పరం బీజం, పరం క్షేత్రం, పరం కారణ కారణం అని శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతే క్షణ శ్రీవత్సవక్షాహ నిత్యశ్రీ అజేయ శాశ్వత స్థిర అంది. సగుణ నిర్గుణ భేదంతో సగుణ పరబ్రహ్మాన్ని, నిర్గుణ పరబ్రహ్మాన్ని, సాకార పరబ్రహ్మాన్ని, నిరాకార పరబ్రహ్మాన్ని ఏకకాలమునందు నిరూపించి చూపించారు త్రిజటా స్వప్నంలో. అందుచేత త్రిజటా స్వప్నం వేదవాక్కు. త్రిజటా స్వప్నానికి అంత శక్తి ఉంది. పైగా స్వప్న శాస్త్రాన్ని అనుసరించి ఏ సమయంలో వచ్చినటువంటి స్వప్నం ఫలిస్తుందో కూడా త్రిజటా స్వప్నం మనకి నిరూపిస్తుంది. త్రిజటా స్వప్నంలో ఏమి చూడబడిందో అదే యథార్థంగా జరిగింది. తర్వాత సరే, త్రిజటా స్వప్నం పూర్తయిపోయింది. దానికి ముందు అమ్మ విశేషమైనటువంటి ఖేదాన్ని పొందింది. ఖేదం పొందుతూ ఒక మాట అంది, నన్ను ఇంత బాధ పెట్టారు కనుక నా కంటి వెంట నీరు 10 నెలల నుంచి కారి ఈ భూమి మీద పడింది కనుక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. కొద్ది కాలంలోనే లంకాపట్టణం భర్త శరీరము వెళ్ళిపోవడం చేత విధవగా మిగిలిపోయినటువంటి స్త్రీ ఎలా రోధిస్తుందో అలా లంకంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి. అటువంటి దుస్థితిని ఈ లంక పొందుతుంది అని అమ్మ వాచికంగా ఒక మాట అంది. అందుకే మనకొక మాట చెప్తారు, హనుమ లంకాపట్టణాన్ని దేనితో దహించారు అంటే, యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రంజనీయం. సీతమ్మ తల్లి యొక్క శోకమనేటటువంటి అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి 4 ఏళ్లలో పెట్టాడు ఆయన. కాలిపోయిందంతే లంక. ఒక మహాపతివ్రత అయినటువంటి స్త్రీ కంటి వెంట బాష్ప బిందువు కింద పడితే ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది మనకి. ఇది జరిగిన తరువాత అమ్మవారు ఒక మాట అంటుంది, ఈ లంకాపట్టణాన్ని పరిపాలిస్తున్న రావణుడు వీళ్ళెవ్వరికీ కూడా ధర్మమునందు పూనిక లేదు, అందుచేతనే మహాపతివ్రతనైన నన్ను అపహరించి తెచ్చి ఇక్కడ పెట్టాడు. 2 నెలల గడువు విధించాడు.
ఈ 2 నెలల గడువు పూర్తయిపోయిన తరువాత రావణాసురుని చేతిలో మరణించడం కన్నా నేను ఇప్పుడే మరణిస్తాను అనుకుంది అమ్మవారు. అని ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటూ ఒక 2 అద్భుతమైనటువంటి విశేషాలను వివరించింది. ఇవి సుందరకాండాంతర్గతంగా మన జీవితాన్ని దిద్దుకోవడానికి మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు. నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుబే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అని చెప్పింది. ఆ శ్లోకం ఒక్క వాల్మీకి మహర్షి మాత్రమే ఇవ్వగలరు. ఎంత అందమైన మాట చెప్పిందంటే, నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగస్వరూపంలో వచ్చింది అని. మీకు మొట్టమొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను, కాలము బహుబలవత్తరము. చేసిన పుణ్యము ఉన్నది, పాపము ఉన్నది, రెండిటినీ అనుభవింప చెయ్యాలి ఈ శరీరంతో. కాబట్టి ఒకనాడు పుణ్యాన్ని అనుభవంలోకి తెచ్చినప్పుడు మీరు సుఖపడేటట్టుగా చేస్తాడు. పాపమును అనుభవించాలి, పాపమును అనుభవింప చెయ్యడానికి దుఃఖమును కూడా తీసుకొస్తాడు పరమాత్మ. అదే కాలము ఈశ్వర స్వరూపంగా ఉంటుంది. దాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు, దాటలేరు, తిప్పలేరు, యుద్ధం చెయ్యలేరు. దాన్ని ఎవ్వరూ శాసించడం కుదరదు. ఆ కాలము మృగస్వరూపంతో వచ్చింది అంది అమ్మ. ఇందులో 2 గొప్ప అర్థాలున్నాయి. మృగస్వరూపంతో కాలము రావడం కేవలం సీతమ్మకే అపకారమా, కాలస్వరూపంతో మృగం రావడం రావణాసురుడు పడిపోవడానికి కూడా గుర్తా? అవతార ప్రయోజనం రీత్యా చూస్తే రావణాసురుడు నిహతుడవడానికి కారణం. రావణాసురుడు నిహతుడవాలి అంటే ఎవరి చేత నిహతుడవుతాడు? కేవలము నరుడి చేతిలో మరణిస్తాడు. కేవలము నరుడి చేతిలో మరణించడం నిజమైతే రాముడు నరుడిగా వచ్చాడు కనుక కబంధుడు వెంటనే రావణాసురుడి యొక్క గుర్తు ఎందుకు చెప్పకూడదు? చెప్పలేదు. సుగ్రీవుడు చెప్పలేదు, జటాయువు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాడికి ఉన్న తపశ్శక్తి అటువంటి శక్తి ఉంది. పైగా వాడి దగ్గర ఉన్నటువంటి సైన్యం, అంత పెద్ద సైన్యం ఉంది. ఆ స్థితిలో ఒక్కడిగా నరుడిగా రాముడు వెడితే నరుడికి ఉండేటటువంటి అలసట రాముడి మీద ఉంటుంది. ఎందుకంటే యుద్ధకాండలో ఆయన కూడా అలసట పొందారు. అందుకనప్పుడు మిత్రబలం కావాలి. ఒక నరుడు కార్యాన్ని సాధించడానికి ఏమీ ఉండాలో వాటిని నిరూపిస్తోంది రామాయణం. అందుకని నరకాంతగా అమ్మవారు వెళ్ళింది. పెడితే వాడు అనరాని మాటలన్నీ అమ్మవారిని అన్నాడు. 10 నెలల పాటు అన్నాడు. కొన్ని వేల సంవత్సరములు చేసినటువంటి తపస్సుతో ఉన్నటువంటి శక్తి తనని రక్షించడానికి వీలు లేని స్థితిలోకి పడిపోయింది. ఇలా పడిపోవాలంటే ఆవిడ వెళ్ళాలి. పైకి తాను ప్రమాదం పొందింది, ఆంతరమునందు ఫలితం రావణాసురుడు పొందుతున్నాడు. నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభేతదానీం, నన్ను మోహపెట్టింది అంది. యథార్థం, కాలం మోహపెడుతుంది. కాలస్వరూపంలోనే పతనమైనా జరగాలి, కాలస్వరూపంలోనే ఉద్ధరణైనా జరగాలి. నా జీవితంలో విశాఖపట్నంలో నేను చదువుకునే రోజుల్లో అనుకోకుండా సంపత్ వినాయకుడి గుడి ముందు నుంచి వెళ్ళిపోతున్న రోజుల్లో ఒక మహాత్ముడు చేస్తున్న ప్రసంగం చెవిలో పడి సైకిల్ మీద ఒక అకౌంట్స్ పుస్తకం కోసమని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్న వాడిని ఆగి సైకిల్ స్టాండ్ వేసి ఆ లోపలికి వెళ్ళడానికి జనంలో చోటు చాలక గోడ బయట నిలబడి చేతులు కట్టుకుని ఒక్క 25 నిమిషాల సేపు ఒకనాడు రామాయణం గురించి ఒక మహానుభావుడైన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి ప్రసంగాన్ని వింటే అది నా జీవితాన్ని మార్చింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే నా గొప్పతనం అని నేను చెప్పడం లేదు. నీకు కాలమే ఒకనాడు మారుస్తుంది. ఆనాడు ఆ గుడి ముందు నుంచి నేను వెళ్ళడమే నా జీవితం మారడానికి ఒక బీజం పడింది. ఆనాడు ఆ గుడి ముందు నుంచి ఆ సమయంలో ఇంకొక 20 నిమిషాల తర్వాత నేను వెళ్ళుంటే బహుశా రామాయణం నందు నాకు ఇంత ఆసక్తి కానీ ఏదో రామాయణం చెప్పాలన్న ఇంత తాపత్రయం కానీ బహుశా నాకుండి ఉండకపోవచ్చు. చేత కాలము ఒకనాడు నీ జీవితాన్ని మారుస్తుంది. అలాగే ఒక్కొక్క నాడు కాలము నిన్ను మోహపెడుతుంది. మోహపెట్టి భ్రష్టుణ్ణి చెయ్యాలన్నా కూడా వేరొక స్వరూపాన్ని దగ్గరికి చేరుస్తుంది. ఇది కాలము యొక్క గొప్పతనం రా. అందుకని ఒకడు పాడయ్యాడని అంటావా, ఒకడు గొప్పవాడని అంటావా? తన బుద్ధి చేత ఎదిరించలేకపోయాడు.
చూశావా ఎలా ప్రలోభ పెట్టిందో, మృగరూపంలో వచ్చి నన్ను ప్రలోభ పెట్టింది. నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాంబేతదానీం. నా భాగ్యం అల్పం, అందుచేతనే నేను లోభపడ్డాను ఆ మృగాన్ని చూసి. యత్రార్యపుత్ర విసర్జమూఢ, రాముణ్ణి వదిలేశాను అంది మూడో పాదంలో. యత్రార్యపుత్ర విసర్జమూఢ, దేనికోసం? ఒక మృగం కోసం. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం కూడా వదిలిపెట్టేసుకుంటూ ఉంటాం. దేనికోసం వదిలిపెట్టేసుకుంటూ ఉంటాం? సాయంకాలం ప్రదోష వేళలో ఓ శివాలయానికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణం చేయడం చేత వచ్చేటటువంటి ఫలితం నీకు అనుభవంలోకి వచ్చిన తరువాత తెలుస్తుంది, నువ్వు దానివల్ల ఎంత ఫలితాన్ని పొందుతావో. కానీ ఒక సాయంకాలం వెళ్ళి ప్రదోష వేళలో ప్రదక్షిణం చెయ్యడం కన్నా మన బుద్ధి ప్రలోభ పెడుతున్నప్పుడు ఏదో చాలా ఎందుకు పనికిరానటువంటి ఒక చిన్న విషయం మీద ఏదో ఎవరో పెడతారు, అబ్బో చాలా బాగుంది ఎపిసోడ్, కూర్చుందని టీవీ ముందు అనిపిస్తుంది, అయిపోయింది అసుర సంధ్య వేళ. ఇంకా మళ్ళీ నీ జీవితంలో ఆ ప్రత్యేకం సోమవారం నాటి సాయంకాలపు అసుర సంధ్య వేళ వస్తుందన్న నమ్మకం నీకు లేదు. ఇంకా మాఘమాసంలో పౌర్ణమి తిథి నాడు పౌర్ణమి 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తుండగా ఆ రోజున హనుమ రాక్షస భంజనం చేసి జయమంత్రం తోరణం మీద కూర్చుని చెప్తుండగా అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని వినేటటువంటి అదృష్టం మళ్ళీ 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 వేరొక పౌర్ణిమ నాడు వస్తుందని నమ్మకం లేదు నీకు. కానీ కాలము మోహపెట్టి లోభపెట్టి నిన్ను రాకుండా చెయ్యొచ్చు ప్రతిబంధక రూపంలో. గెలిచావా బయటపడతావు, వశుడవయ్యావా పోగొట్టుకుంటావు. దీనివల్ల మనుష్యుడవు కనుక బుద్ధి ఉంది కాబట్టి ఆ బుద్ధిని ఈశ్వరార్చన యందు నిపుణుడవై ఉపయోగించుకోలేకపోతే, ప్రతిబంధకాన్ని అధిగమించలేకపోతే వదిలిపెట్టేసుకుంటున్నావు ఆ ఫలితాన్ని. నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభేతదానీం. ఆ రాముడే పక్కనుంటే అన్నీ ఉండెను, ఆ రాముడు ఒక్కడిని వదలడం అన్నీ పోయాయి. యత్రార్యపుత్ర విసర్జమూఢ, రాముణ్ణి వదిలేశాను. అమ్మ వదిలిపెట్టలేదు ఆ మాటతోటి. ఓ మాట చెప్పింది, రామానుజం లక్ష్మణ పూర్వజంచ. రాముడి తర్వాత పుట్టిన వాడిని వదిలేను, లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయిపోయాడు. రాముడంటే భగవానుడు. రమయతీతి రామ, కాసేపు నరలోకానికి అంతటికీ ఒక సందేశం ఇస్తోందని మీరు అనుకుంటే, రాముడు భగవానుడు. భగవానుణ్ణి సంతతము తన మనస్సులో ధరించి భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడడానికే ఇష్టపడేటటువంటి భక్తుడైనటువంటి వాడితోడి కూడిక, వాడితో కలిసి ఉండడం, వాడితో స్నేహం ఉండడం నీకు శ్రీరామ రక్ష. ఎందుచేత సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎవ్వడు ఇవ్వడు ఇహ సత్సంగం ఇచ్చిన ఫలితాన్ని. ఎందుకని? కష్ట సుఖములను ఒడుదుడుకలను ద్వంద్వములను తట్టుకోగలిగినటువంటి మనస్సు కేవల సత్సంగం వల్ల మాత్రమే వస్తుంది. అట్లా ప్రలోభ పెట్టగలిగినటువంటి ప్రతిబంధకాన్ని నేను లక్ష్మణుడి మాట విని ఉంటే ఆ రోజున రాముణ్ణి వెళ్ళమని అనకపోదును. ముందు చెప్పిన వారెవరు? శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైన మహమ్మన్యే మారీచో రాక్షసం మృగం అని చెప్పాడు అరణ్యకాండలో. ఆయన అన్నయ్య అది మృగం కాదు, ఎక్కడైనా బంగారు చర్మంతో వెండి చుక్కలతో మృగం ఉంటుందా అన్నయ్య? ఎందరో ఋషుల్ని తిన్నాడన్నయ్య, వీడు మృగం కాదు, వీడు మాయామారీచుడన్నయ్య, నువ్వు వెళ్ళకు అన్నాడు. అమ్మా నమ్మకమ్మా సీతమ్మ అన్నాడు. ఎంత మాట అంది తల్లి. ఒకవేళ దొరకకపోతే చంపి చర్మం పట్టరాలయ్యా. సమాప్య వనవాసానం రాజ్యస్థానం పునశ్చన అంది అరణ్యకాండలో. అరణ్యవాసం అయిపోయి మనం మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయాక ఈ జింక చర్మం పట్టుకెళితే భరతుడు సంతోషిస్తాడండి. ఎంత లోభ పెట్టింది నన్ను ఆ రోజున మృగం. లక్ష్మణుడి మాట నేను కాని విని ఉన్నట్టుంటే ముందు రాముణ్ణి వెళ్ళమని అన్నా, లక్ష్మణుడు చెప్పిన తర్వాత అమ్మో లక్ష్మణుడు చెప్తున్నాడు వద్దులేండి అని ఉండుంటే రాముడు వెళ్ళకపోను. పక్కన ఉన్నటువంటి భాగవతులు భక్తులు ఈ పని నీకు మంచిది కాదు, నీకు శ్రేయస్కరం కాదు, నువ్వు చెయ్యకు, దానికి వల్ల నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు, ఆ పని మీద పూనికతో ఉండకో, నువ్వు భగవంతుడి వైపుకుండు, అది నమ్మకో, అది మాయ,
అది యథార్థము కాదు, అది అసత్యము అని చెప్తున్నా లక్ష్మణుడి మాట తోసేయడం ఫలితం లక్ష్మణుని యొక్క అగ్రజుణ్ణి పోగొట్టుకోవడం. రామానుజం తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? రాముడు వెళ్ళిపోగానే రాముడితో పాటే ఫలితం అంతా కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రాముడు దూరం అయిపోయాడో నేను రాక్షసులకు వశమయ్యాను అంటే దుష్ట ఫలితములకు లోనైపోవడం ప్రారంభమైపోయాను. భగవంతుడు లేని చోట, భాగవత వాక్య తిరస్కారము జరిగిపోయిన చోట అంటి పెట్టుకుని ఉన్న లోభము ఎంత దూరం తీసుకెళ్ళిందంటే లక్ష్మణుణ్ణి ప్రయత్నపూర్వకంగా నిరసించి పంపేశాను. ఇద్దరూ వెళ్ళిపోవడం ప్రమాదానికి లోనైపోయాను. రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఆవిడ మొట్టమొదట రాముణ్ణి విమర్శించలేదమ్మా. దోషము నాయందున్నది అంది. నీకొక కష్టం వచ్చింది, నువ్వు చెయ్యవలసిన పని భగవంతుణ్ణి నిందించడం కాదు. చాలా మందికి ఒక గుణం ఉంటుంది, భగవంతుడు ఎంతసేపు ఆరాధ్యనీయుడు, ఎంతసేపు భగవంతుణ్ణి కొలుస్తావంటే నీకు సుఖాలన్నీ ఇచ్చిన నాళ్ళు భగవంతుడు మంచివాడు. భగవంతుడు నీ ఇంటి నౌకరు. నీవు స్నానం చేయడానికి నీళ్లు తోడి పెడితే నీ నౌకరు మంచివాడు. నువ్వు విప్పిన బట్టలు ఉతికి పెడితే నీ నౌకరు మంచివాడు. నువ్వు అన్నం తిన్న ఎంగిలి పాత్ర కడిగి పెడితే నీ నౌకరు మంచివాడు. నువ్వు కట్టి విడువబడేటటువంటి బట్ట లాంటి శరీరానికి ఏ వ్యాధి రాకుండా చూసిన నాళ్ళు నీ ఇంటి నౌకరు లాంటి దేవుడు నీకు మంచివాడు. నువ్వు తిన్న ప్రతి పదార్థాన్ని జీర్ణం చేసిన నాళ్ళు నీకు భగవానుడు మంచివాడు. కానీ నువ్వు చేసినటువంటి పాపానికి ఫలితం ఇవ్వకుండా ఆపడం కుదరదు కనుక దాన్ని చాలా తగ్గించి ఇచ్చినా భగవన్నిందన చేయడం కృతజ్ఞత కాదు. ఒక్క పూట కనపడకపోతే నౌకరు మీద కేకలేసినటువంటి కృతజ్ఞుడైన యజమానిలా కష్టం వచ్చినప్పుడు భగవన్నింద చేస్తావా? సుఖం వచ్చినప్పుడు మాత్రం నాది గొప్ప నాది గొప్ప అంటావా? ఇది ఇచ్చినది భగవానుడైతే అది ఇచ్చినవాడు భగవానుడు కాదా? దానికి నువ్వు కృతజ్ఞతలు ఆవిష్కరించావా? ఎప్పుడైనా ఆవిష్కరించలేదే. ఆత్మ పరిశోధన చేసుకోవడం అంటే ఏమిటో నేర్పిందమ్మ మనకి సుందరకాండలం. నువ్వు ముందు భగవానుడి వైపు ఇలా చూపించి తేరగా దొరికాడని అయిందానికి కాందానికి ఆయన్ని నింద చేయడం కాదు. నీ ఆత్మ పరిశోధన చేసుకో. స్వామి, ఎంత పాపం చేశానోనయ్యా, ఇవాళ నాకు ఈ ఫలితాన్ని ఇచ్చావా? కానీ ఆ ఫలితం చేత నేను తల్లడిల్లిపోకుండా, ఆ వస్తువు నశించిపోకుండా దాన్ని చాలా తగ్గించేసి ఎంత చిన్న పరిణామంలో తీసుకొచ్చి పెడితే నాకు ఇబ్బంది కలగదో అంత తక్కువకి తెచ్చావా తండ్రి అని ఆ సమయంలో కూడా భగవంతుని పాదముల యందు నిష్ఠ కలిగి ఉండడం భక్తుని యొక్క లక్షణం. కానీ యథార్థమునకు ఒక విషయం ఉంటుంది. ఎంత భక్తుడు కానివ్వండి, విశేషమైనటువంటి ఆరాధన చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం కలగకపోతే ఒక లక్షణం ఉండి తీరుతుంది భక్తుల్లో. నిరసన చేస్తాడు. ఎప్పుడు? ఇంత కష్టపడ్డాను, నువ్వు నన్ను కాపాడలేదు, నువ్వు దేవుడివా, అసలు నువ్వు ఉన్నావా, నువ్వు లేనిలో పొమ్మంటాడు. అలా అనకపోతే అది నరలక్షణం కాదు, అది మనుష్య లక్షణం. ఉండి తీరుతుంది. అమ్మకి ఉండాలి, నరకాంతగా ఉంది కాబట్టి. అమ్మ అలా అనలేదనుకోండి, ఆవిడ దేవతా స్వరూపం అయిపోతుంది. త్రిజట స్వప్నంలో చెప్పక్కర్లేదు, జాగృతిలో చెప్తోంది. దేవతా స్వరూపం అయిపోయిందా రాముడు విగ్రహింపబడడు. నరకాంతగానే ఆవిడ ఉండాలి. అందుకని నరకాంతగానే ఉపాసన చేయబడినటువంటి భగవానుని యొక్క అనుగ్రహం పొందలేనప్పుడు తడబడినటువంటి మనస్సుతో భగవంతుని పట్ల కృతజ్ఞతాభావము ఆపాదించి మాట్లాడినట్టే అమ్మ కూడా మాట్లాడుతుంది. ఎంత అందంగా ఉంటుందో చూడండి. అనన్య దైవత్వం ఇయం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం. రావణుడు నన్ను ఇంత ప్రలోభ పెట్టాడు. ఒకనాడు నేను మృగానికి లోభానికి గురయ్యాను. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నాను. 10 నెలలు రావణాసురుడు ప్రతి క్షణం మోహ పెట్టాడు, తన ఐశ్వర్యం చూపించాడు. నేను లొంగలేదు. అనన్య దైవత్వమియం క్షమాచ, వేరొకడు దైవం కాదు, నా భర్తే నాకు దైవం అని నమ్మాను. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్సమే గురుహు అని చెప్పుకున్నాను. అంతటితో సరిపోయిందా? అనన్య దైవత్వం ఇయం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. భూమి మీద పడుకున్నాను, ధర్మాల్ని పాటించాను, ఉపవాసం చేశాను.
ఇన్ని చేసి నాకు రామానుగ్రహం మళ్ళీ కలుగుతుంది అనుకున్నాను. నాకు రామానుగ్రహం కలగలేదు, నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు, అందుకని నాకు ఈ బ్రతుకు అక్కర్లేదు. భూమౌచశయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం. నా పాతివ్రత్యం విఫలమైపోయింది. నిన్ను నమ్మి నేను అనుసరించినటువంటి పాతివ్రత్యం నాకు ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకని కృతం కృతఘ్నేష్వివ మానుషాణం, కృతఘ్నుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో, నేను చేసినటువంటి ఉపాసన, నేను చేసినటువంటి పాతివ్రత్యం, నేను అవలంబించినటువంటి వ్రతం అన్నీ కూడా నిష్ప్రయోజనములైపోయాయి. అందుచేత నేను ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు. అయితే మరి రాముడి పట్ల ఉన్నటువంటి పాతివ్రత్యం విఫలమైతే వేరొక ఆలోచన వచ్చింది అమ్మకి? రాదు. అది భావన వ్యగ్రత అంతే. అది నరుడికి వచ్చేటటువంటి వ్యగ్రత. మీరు చూడండి, అందుకే రామదాసు గారిని తీసుకెళ్లి కారాగారంలో పెడితే సీతమ్మకు చేయిస్తి చింతాకు పతాకాము రామచంద్ర, శత్రుఘ్నకు చేయిస్తి ముచ్చాల మొలతాడు రామచంద్ర. ఏమయ్యా, నీకు నీ తండ్రి దశరథ మహారాజు ఇచ్చేనా రామచంద్ర, నీ మామ ఆజనక మహారాజు ఇచ్చేనా రామచంద్ర, ఎవడబ్బా సొమ్మాని కులుకూచు తిరిగేవు రామచంద్ర అని కాసేపాగి, ఈ దెబ్బల కోర్వక ఇంత తిట్టితి కాని రామచంద్ర, నా మీద ఆయాస పడబోకు రామచంద్ర అంటాడు. ఆ భావన వ్యగ్రత లేకపోతే అది నరత్వం కాదు ఉపాసనలో. ఆ వ్యగ్రత ఉపాసనలో ఉంటుంది. అంత స్థితి వచ్చేస్తే తప్ప అది ఫలితం ఇవ్వడం కష్టం. అందుచేత అమ్మ ఇవాళ నరకాంతగా ఉపాసన చేస్తే తప్ప, నరకాంతగా ఉంటే తప్ప రావణాసుర సంహారం జరగదు. అందుకని ఆ ఉపాసన బలం ఎంత గొప్పగా ఉంటే రావణుడు అంత తొందరగా నిహతుడవుతాడు. అందుకని చూడండి ఎంత ప్రయత్నం చేసిందో తల్లి. అందుకే శ్రీగుణ రత్నకోశంలో భట్టర్లు అంటారు, అమ్మా నువ్వు ఏ అవతారమైనా తీసుకో. ఒకనాడు కాళికగా వచ్చావు, సంతోషం. ఒకనాడు చండీదేవిగా వచ్చావు, సంతోషం. ఒకనాడు దుర్గాదేవిగా వచ్చావు, సంతోషం. ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం నువ్వు రాకమ్మా అన్నారు. ఎందుకంటే అమ్మ ఏం చేస్తాడు, రావణుడు మమ్మల్ని కొడతాడంతే కదా, వాడు కొట్టిన దెబ్బలు తింటాం కానీ నువ్వు పడ్డ కష్టాలు మేము చదవలేమమ్మా, మేము తట్టుకోలేమమ్మా, మా కోసం నువ్వు నరకాంతగా నిలబడి ఇన్ని కష్టాలు పొందావా, ఇంకెప్పుడు నువ్వు అలా రావద్దమ్మా, నేను చదవలేనమ్మా రామాయణం అన్నారు. ఎంత భక్తో చూడండి నిజంగా. అందుకని అంటారు, అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యానియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం అని ఆ తల్లి ఉరిపోసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సీతమ్మ తల్లి జగన్మాత, ఆవిడ నరకాంతగా నటిస్తోంది. భర్త ఉన్నటువంటి స్త్రీ ఒక వ్రతం చెయ్యాలంటేనే భర్త యొక్క అనుమతి ఉండాలి. మీరు ఒక్క విషయం ధర్మశాస్త్రంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ రేపు తెలిసి తెలియని పనులు చాలా ఎక్కువైపోయాయి. శాస్త్రం ఏం చెప్పిందంటే, మీరు ఏదైనా ఒక వ్రతాన్ని ప్రారంభం చేస్తే దానికి అనుమతిని వేడుకోవాలి భర్త గారి దగ్గరికి వెళ్ళి. ఆయన ప్రత్యక్షమైనటువంటి దైవస్వరూపం. ఏమండి ఇవాళ నేను ఈ వ్రతం ప్రారంభిస్తున్నాను, భర్తే కైలాస గౌరనోమికి పసుపు కుంకం పట్టరావచ్చు, ఆయనే కారులో తీసుకెళ్లి అందరినీ పిలిచి రావచ్చు, ఆయనే అంటే సుబ్బలక్ష్మి గారు నీకు తోడొస్తారే గుళ్ళోకి వెళ్ళని చెప్పి ఉండుండొచ్చు. అయినా నువ్వు నోము చేసుకునే ముందు మాత్రం వంగి భర్త పాదములకు ముందు నమస్కారం చెయ్యాలి. చేసి పీట మీద కూర్చునే ముందు, ఏమండి నేను కైలాస గౌరి నోము చేసుకుంటున్నాను, మీరు నన్ను అనుమతించి కటాక్షించి ఈ వ్రతం పూర్తయ్యేటట్టుగా నన్ను ఆశీర్వచనం చెయ్యండి అంటే, భర్త ఆశీర్వచనం చేసి నువ్వు వ్రతం చేసుకో, కూర్చో పీటల మీద అని అనుమతిస్తే అది సమగ్రతని పొందుతుంది. ఒకవేళ తెలియక అలా నమస్కారం చేయకపోయినా ఆంతరమునందు భక్తున్నవారు కాబట్టి రేవతి గారి వ్రతం పూర్తవుతుంది. అందుచేత భర్త యొక్క అనుమతిని స్వీకరించాలి వ్రతం చేసే ముందు. ఆ వ్రతం చేసేటప్పుడు భర్త యొక్క అనుమతి అవసరం. భర్త అనుమతి లేకుండా ఊళ్ళో అందరి కాళ్ళకి నమస్కారాలు పెట్టి భర్త కాళ్ళకి మాత్రం నమస్కారం పెట్టకుండా ఆయనకి టిఫిన్ చేయడం మానేసి గంటల గంటలు పూజామందిరంలో కూర్చుంటే ఫలితం ఉండదు. పైగా నీ స్వధర్మాన్ని విడిచిపెట్టావు కాబట్టి
పాపము నీ ఖాతాలో జమ చేస్తారు. ఎవరి ధర్మం వారిదే. నువ్వు ఆయనకి ప్లేట్ ఇడ్లీ తయారు చేయి, నేను యథార్థమైన మాట చెప్తున్నాను ధర్మశాస్త్రంలోంచి. ప్లేటు ఇడ్లీ తయారు చేసి పళ్ళెల్లో పెట్టి ఆయనకి పెట్టు, ఆయన ఆ 2 ఇడ్లీలు ఆయన కూర్చుని తిని వెళ్ళిపోతే నీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఇడ్లీ తిని వెళ్ళిపోయినట్టే. నీ ఖాతాలో ఆ ఫలితం పడిపోతుంది. ఆడదానికి అదృష్టం ఇచ్చేసింది ధర్మశాస్త్రం. పురుషుడు తనంత తాను ప్రయత్నపూర్వకంగా మనసు నిలబెట్టి పూజ చెయ్యాలి. అలా నివేదన చేసి ఈశ్వరుడు అంగీకరిస్తేనే వాడి ఖాతాలో ఫలితం. స్త్రీకి అలా ఉండదు. భర్త యందు దైవాన్ని చూసి చేస్తే స్త్రీ ఖాతాలో పుణ్యాన్ని వేసేస్తాడు. ఇన్ని రహస్యాలు, ఇన్ని ధర్మాలు తెలుసున్నటువంటి సీతమ్మ ఉరి పోసుకుంటుందా? అలా పోసుకోవచ్చా? ఉరి పోసుకుని ప్రాణం విడిచిపెట్టచ్చా? ఆత్మహత్య మహాపాతకం కదా. మరి అటువంటి సీతమ్మ ఆత్మహత్య చేసుకుంటుందా? అంటే ఇన్ని ధర్మములు తెలుసున్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరొక మార్గం లేనంత దారుణమైన స్థితిలోకి నెట్టిన వాడికి అమ్మ ఇక్కడ విషం తాగుదామంటే ఇచ్చేవాడు లేడురా అంది. ఇది గమ్మత్తు. చచ్చిపోదామంటే పొడుచుకుందామంటే కత్తిచ్చేవాడు లేడురా ఇక్కడ అంది. రాక్షసత్వం అంటే ఏమిటో తెలుసా అండి? మిమ్మల్ని బతుకుదామంటే బతకనివ్వడు. పోన్లేరా నీ చచ్చిపోతానంటే మిమ్మల్ని చావనివ్వడు. చావనివ్వడు, బతకనివ్వడు. చావనివ్వక బతకనివ్వక మీరు ఉడికిపోతుంటే బాధ పెట్టిన వాడే రావణాసురుడు. పేపర్లలో అప్పుడప్పుడు మనం చదువుతుంటాం. ఇక్కడ వివాహం చేసుకుని అమెరికా తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఓ గదిలో పెట్టి చావగొట్టడమే పనిగా కొట్టి ఆఫీస్కి వెళ్ళిపోయే ముందు తాళం వేసి వెళ్ళిపోతే ఏదో ఒక్కనాడు ఫోన్ దొరికితే నేను ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్తే ఆ కష్టాలు తలుచుకొని గుండెలు బాదుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళాలో తెలిసే లోపల ఆవిడ చనిపోయిందని ఫోన్ వస్తే ఆ తర్వాత ఆవిడ భౌతిక కాయం వస్తే ఎవరేం చేయగలుగుతున్నారు? మీరు పేపర్లు చదవట్లేదా? లేడా రావణుడు బతికి? అందుకే రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. అందుకే రామాయణం వింటే నువ్వు రాక్షసుడవో నువ్వు మనిషివో నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఆనాడు అబలయైనటువంటి ఆ స్త్రీ ఏమీ చేసి ఉండకపోవచ్చు, కానీ పరమేశ్వరుడన్నవాడు ఒకడు ఉన్నాడు. ఉచ్చులో పట్టి చచ్చేటటువంటి జన్మ కొన్ని కోట్ల కోట్ల జన్మలను అనుభవిస్తావు. మనం చుట్టలా అలా పోతుంటే పరిగెత్తుకొచ్చి కర్రకు తాడేసి దాని పీకకేసి పట్టుకుని ఇటుకాళ్ళు అటుకాళ్ళు తాళ్లేసి కట్టి సైకిల్ మీద పెట్టుకుని పట్టికెళ్ళి దాన్ని పీక కోసి చంపడం చాలా కష్టం కాబట్టి రోకళ్ళు పట్టుకొచ్చి కడుపు మీద కొడతారు, కొట్టి చంపుతారు కొన్ని జంతువుల్ని. అలా కోట్ల జన్మలెత్తుతావు నువ్వు చేసిన అపచారానికి. చూడలేదనుకుంటున్నావేమో, చూసే కన్నోటుంది ప్రపంచంలో, అది సర్వకాలముల యందు చూస్తోంది. జ్ఞాపకం పెట్టుకో. ఇంత దారుణం అమ్మ సిద్ధపడిపోతే లోపల నువ్వు అంతఃపురంలో కూర్చొని ఫలహారాలు చేస్తూ అమ్మని దండన విధించమని ఒక స్త్రీ మీద రాక్షస స్త్రీల్ని పురికొల్పి నేను క్షేమంగా ఉన్నాననుకుంటే నువ్వు క్షేమంగా ఉన్నావా? ఆవిడ తన కేశపాశంతో ఉరిపోసుకోవలసినటువంటి స్థితిని కల్పించిన వాడు పుత్ర మిత్ర కళత్రాదులతో నశించిపోయాడు. పరమ యథార్థం ఇది. బ్రహ్మగారు వాల్మీకి ఇచ్చిన వరం. ఆచమనం చేస్తే కనపడితే రాశారు. త్రేతాయుగంలో రామాయణం జరిగింది కదండి, చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి, ఇప్పుడు పనికొస్తుందా అండి? చొప్పదంటూ ప్రశ్నలు ఎయ్యకు. ఎంతకాలం పర్వతాలుంటాయో, ఎంతకాలం నదులుంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. అంటే రామాయణంలో చెప్పబడిన ధర్మమే నీకు అనువర్తిస్తుంది. నువ్వు అది ఎంచుకో, ఆ ధర్మాన్ని ఎంచుకో చాలు. అందుకని అమ్మ అటువంటి వ్యగ్రతని పొందితే ఈ ఫలితం ఎవరి ఖాతాలో పడిపోతోంది? రావణాసురుడు పొందబోతున్నాడు ఈ పాపాన్ని. ఎంత మాటంది అమ్మ. ఇవాళ నేను చనిపోదామంటే ఇక్కడ నాకు విషం ఇచ్చేవాడు లేడు. ఎంత దారుణమో చూడండి. పోన్లేరా నేను బతికుండను, చచ్చిపోతాను, ఇంత విషం ఇచ్చేయండి. ఇవ్వరు వాడు. పోను కత్తి ఇవ్వరు వీళ్ళెవ్వరు. పోను చచ్చిపోతాను, వీళ్ళు ఒప్పుకోరు. ఓ తాడు ముక్కో ఏదో వెతుక్కుంటే వీళ్ళు పట్టుకుంటారు నన్ను. అందుకని నేనేం చెయ్యాలి? నా శరీరంతోనే నేను చచ్చిపోవాలి. ఎంత గమ్మత్తో చూడండి. అందుకని దీర్ఘమైన కేశపాశం ఉన్నదే దాంతోటే ఉరిపోసేసుకుంటానండి.
ఇదో గమ్మత్తు. అసలు అలా పోసుకోవడం కుదురుతుందా? కాదు. ఆంతరమనంది ఇంకొక రహస్యం. అసలు ఇప్పటి వరకు అనుకోని సంఘటనలు ఒకదాని మీద ఒకటి జరిగిపోతున్నాయి. వచ్చి శిశుపావృక్షం మీద కూర్చున్న తర్వాత ఈవిడితో ఎలా మాట్లాడాలో అర్థం కాక కొట్టుకుంటున్నవాడు పైన ఒక ఆయన ఉండిపోయాడు. ఇప్పుడు ఈయనతో ఎలాగో అలా మాట్లాడించాలి. అలాంటి స్థితిలో ఏం మాట్లాడతాడో చూడ్డానికి అగ్ని పరీక్ష పెట్టింది. నీకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, గందరగోళం, అయోమయం ఏర్పడిపోయింది అనుకోండి జీవితంలో. ఆనాడు అనుకోకుండా నీ నోటి వెంట నీ కులదేవత యొక్క నామం, అది శివాను, ఈశ్వరాను, రామాను, నారాయణాను, ఏమీ బాధ లేదు. కానీ నీ నోటి వెంట అనుకోకుండా శ్రీరామ 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 నీ నామమెంత రుచిరా, శ్రీరామ నీ నామమెంత రుచిరా అని ఒక్క 5 నిమిషాలు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో నీ నోటి వెంట రామనామం వచ్చేస్తోంది అనుకో. అంటే నీ మనస్సు అంత విశ్వాసాన్ని పొంది ఉంది భగవంతుడి మీద. పరీక్ష ఎవరికి పడుతోంది? హనుమకి పడుతోంది. ఇలాంటప్పుడు ఏం మాట్లాడతాడో చూద్దామని ఎవరెవరిని పరీక్ష చేశాడు? సాధకుడైనటువంటి హనుమని జగన్మాత అయిన అమ్మ పరిశీలన చేస్తోంది. పరిశీలింపబడుతున్నారు స్వామి హనుమ. నిగ్గు తేలాలి. ఇప్పుడు ఇన్ని రహస్యాల్ని నిక్షేపించి ఏకకాలమునందు 2 ఫలితాలను ఇచ్చేస్తుంది. ఇదే మాయాస్వరూపం అంటే. అందుకే ప్రార్థనా శ్లోకం చెప్తే ఒక పాట చెప్తాం. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరేదంబికాం. అమ్మా, నిన్ను నేను అమ్మగా ఆరాధన చేస్తున్నాను. ఇంద్రియముల యొక్క లౌల్యము పడకుండా ఆపుతుంది. ఆవిడ అనుగ్రహం కలగలేదు. ఆవిడ చేతిలో మధ్యపాత్ర ఉంది. అమృతం లాంటి మధ్యపాత్ర. సువాసనలకి షట్పదములు వచ్చి తిరుగుతున్నాయి. దాని మీద లౌల్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇంద్రియములు ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతే కట్టుబాటుతోటి ఉన్నతిని పొందేస్తాడు. ఈ ఇంద్రియములు లౌల్యానికి గురైపోయి నశించిపోతాడు. 2 ఎవరిస్తారు? అమ్మవారే ఇస్తుంది. ఎందుకని? ఆవిడది మాయాస్వరూపము కనుక. అటువంటి మాయాస్వరూపము కనుకనే శివధనస్సు విరిచిన వాడికే సీతమ్మనిస్తానన్నారు. ఎవడు మమ మాయా దురత్యయ అతిక్రమించలేడన్నాడు పరమాత్మ. ఎవడా మాయని భరించగలడో, ఎవడు వహించగలడో, ఎవడు సహించగలడో, ఎవడు శాసించగలడో, ఎవడు నియమించగలడో వాడు పరబ్రహ్మము. అందుకని శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికి సీతమ్మ దక్కుతుందన్నారు. అందుకని ఈ శక్తిని పొందగలిగిన పరబ్రహ్మాన్ని వెతికాడు జనక మహర్షి. మహానుభావుడు కనుక, జ్ఞాని కనుక. సరే, అందుచేత తల్లి అనుకుంది సీతాధవేణ్యుద్గ్రధనం గృహీత్వా అని. ఒక్కసారి వెళ్ళి అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సామృదు సర్వగాత్రి శాఖా గృహీత్వాదనగస్య తస్య. ఆ కంఠం చుట్టూ ఆ కేశపాశాన్ని గట్టిగా బిగించి పుష్పించినటువంటి శిశుపావృక్షపు కొమ్మనొక దాన్ని వంచి ఈ కేశపాశాన్ని ఆ చెట్టు కొమ్మకి వేసి బిగించుకుని ఉరిపోసుకుని మరణించడానికి సిద్ధపడిపోతోందమ్మ. అలా సిద్ధపడుతున్నటువంటి తరుణంలో అమ్మవారికి శుభశకనములు కనపడ్డాయిట. ఎటువంటి శుభశకనములు? తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఈ శ్లోకాన్ని చెప్పి ఎవరు అమృత భాండమైపోయారు చెప్పండి? వాల్మీకి మహర్షి అమృత భాండం అయిపోయారు. ఎందుకని? ఆయనకి వరం ఉంది బ్రహ్మగారిది. అమ్మవారి కన్ను అదిరితే ఎడమ కన్ను, ఆ కన్ను ఎలా అదిరిందో, ఎలా ఉంటుందో, కంటి లోపల ఉండేటటువంటి నల్లపాప దగ్గర నుంచి తెల్లని కనుగుడ్డు వరకు ఆయన దర్శనం చేసేశారు వాల్మీకి మహర్షి. లేకపోతే శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మగారు ఓ మాట అన్నారు, నువ్వు చెప్పే రామాయణంలో ఒక్క మాట కల్పితము కాని అబద్ధము కాని ఇందులో ఉండదన్నారు. అంటే ఇవన్నీ దర్శనం చేసినవేగా. తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. అప్పుడు అదినది ఎడమకన్ను, ఎడమకన్నదిరింది అనరు మహర్షి. ఎడంకన్ను అమ్మవారిది అదిరితే ఎంత అందంగా ఉంటుందో దర్శనం చేయిస్తారు. ఎందుకని?
ఎదర శుభం జరగబోతోంది. అలా అదిరినటువంటి కన్ను మీకొక్కసారి మనస్సులో దర్శనం అయితే సుందరకాండ కనుక శుభాల్ని వర్షించేస్తుంది. అందుకని ఎంత గొప్ప ఉపమానం వేసేశారో చూడండి. సరోవరంలో నీటి యొక్క పైభాగమునందు అరవిరిసినటువంటి తెల్లని పద్మములకు నీటి లోపలికి కాడ ఉండిపోతుంది. ఆ నీటి లోపలికి ఉండిపోయినటువంటి కాడ పక్కకి వచ్చి ఒక చాప నిలబడింది. మీకు కనపడుతుందా? కనపడదు. నీటి లోపల ఉన్న కాడ పక్కకి వెళ్ళి ఒక చాప నిలబడినట్టు మీకు తెలియదు. చాపకు ఒక గమ్మత్తు ఉంటుంది. వచ్చి నీటిలో నిలబడింది అనుకోండి, అలా నిలబడుతుంది. మొప్పలు ఇలా ఇలా కదులుతుంటాయి, తెలుస్తుంది. నోరు ఇలా 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 అంటుంటుంది. ఇలా బుడగలు 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 వస్తుంటాయి, తెలుస్తుంది. మళ్ళీ అలా ఏం ఉండదు, కదిలిపోతుంది. కదిలిపోయే ముందు గమ్మత్తుగా దాని తోక ఇలా ఉంటుంది. అలా ఉన్న తోకని సరంగు తెడ్డేసినట్టు ఇలా అంటుంది. అలాగట ఒక్కసారి మళ్ళీ వెళ్ళిపోయే ముందు ఆ తామర తూడు పక్కకి వచ్చి నిలబడినటువంటి చాప తోకని ఇలా కదిపిందిట. కదిపి వెళ్ళిపోయిందిట. ఆ వెళ్ళిపోవడంలో ఇలా కదిపినటువంటి తోక వెళ్ళి గబుక్కుని ఆ పక్కనున్న తామర తూడికి తగిలిందిట. తూడు కదిలిందిట. ఆ తూడు మీద నీటి మీద ఉన్న పువ్వు కూడా ఒక్కసారి అలా కదిలిందిట. ఆ కదలిక ఎంత అందంగా కదిలిందో అమ్మవారి ఎడం కన్ను అలా కదిలిందిట. ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి మహర్షి. తస్యాశుభం వమమరాళ పక్ష్మ. మీకు తెలిసో తెలియకో అమ్మ కన్నుల వంక మీరు ఇలా చూసేశారనుకోండి, ఏమవుతుంది? దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ. అమ్మవారి కంటి కాంతి మీ మీద పడిపోతుంది. పడిపోతే ఏమైపోతుంది? రక్షణని పొందేస్తారు. అదే సుందరకాండలో ఉన్న రహస్యం. అమ్మ యొక్క కనుచూపు మీ మీద పడేటట్టు చేసేస్తారు మహర్షి. అందుకని తస్యాశుభం వమమరాళ పక్ష్మ. సుందరకాండలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్లోకాల్లో ఇదొకటి. రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఎవరు వెయ్యగలరండి ఉపమానం? వాల్మీకి మహర్షి కాబట్టి వెయ్యగలిగారు. ఎన్ని మాటలు మన శిరస్సు తీసుకెళ్ళి ఆయన పాదాలకి తాటించి నమస్కరిస్తే ఆయన రుణం తీర్చుకుంటాం. ఆయనకి ఏం కావాలి? అయ్యో బిడ్డలు అమ్మ కంటిని ఇలా దర్శనం చేస్తే కష్టాల్లోంచి పైకొస్తారని మన కోసమని అమ్మ కంటి వైపు చూసేటట్టుగా మంది చేశారు అటువంటి ఉపమానం వేసేసి. అందుకే నీకు పుట్టుకతో ఋషి రుణం ఉందిరా అంది శాస్త్రం. రామాయణం వింటే, రామాయణం చదివితే, రామాయణం పుస్తకం కొని ఇంట్లో పెడితే తప్ప నీ రుణం తీరదురా అంది. లేకపోతే రుణం ఉంచేసుకుని వెళ్ళిపోతావురా. అందుకని చదవరా రామాయణం, ఋషి రుణం తీర్చుకో అంది. సరే, అందుచేత అమ్మవారి కన్నదిరింది. కానీ బాధపడిపోతున్న వారెవరు? పైన కూర్చునున్నాడు మహానుభావుడు శిశుపావృక్షపు శాఖలలో. ఆయన చూస్తున్నారు స్వామి హనుమ. అయ్యో, ఏ తల్లి యొక్క జాడ కనిపెట్టడం కోసమని ఈ భూమండలంలో ఉండేటటువంటి 4 చెరగులా కొన్ని కోట్ల మంది వానరులు అన్వేషిస్తున్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ ఈశ్వరానుగ్రహంగా నేను కనిపెట్టగలిగాను. ఆ అమ్మని దర్శనం చేశాను. రావణాసురుణ్ణి చూశాను. సీతమ్మ రావణుడితో మాట్లాడడం విన్నాను. రావణుడు సీతమ్మతో మాట్లాడడం విన్నాను. త్రిజటా స్వప్నం విన్నాను. అమ్మ ఎవరో స్పష్టంగా తెలుసుకున్నాను. నేను జగన్మాత అని దర్శనం చెయ్యడం కాదు, జగన్మాతే అని త్రిజట నిర్ధారించింది. తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. ఇటువంటి అమ్మ ఉరిపోసేసుకుంటోంది. ఇంత దూరము వచ్చి నేను అమ్మని ఓదార్చకపోతే అమ్మ ఉరిపోసుకుంటే, ఎందుకని కనబడినటువంటి శుభముల చేత అమ్మ ఉపశాంతిని పొందింది. ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది, వస్త్రం కొంచెం జారింది. ఆ రాహుగ్రహం విడిచిపెట్టినటువంటి చంద్రబింబంలా అమ్మ ప్రకాశించింది. కానీ మళ్ళీ అమ్మ బుద్ధి యందు వైక్లభ్యమును పొంది నిరాశ చేత మళ్లీ ఉరిపోసుకుని మరణిస్తే వచ్చి ఓదార్చి మాట్లాడకుండా నేను వెళ్ళిపోతే రేపొద్దున్న అమ్మ ఉరిపోసుకుని మరణించిన తర్వాత ఈ మాట రామచంద్రమూర్తికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింపజేస్తాడు. భూతాశ్చార్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపిన శోభతే ఘతయంతి హి కార్యాణి దూతాహ పండితమానినః. నేను చాలా పండితుణ్ణనుకున్నటువంటి వివేచనాశీలత లేనటువంటి
పండితున్ననుకున్నటువంటి మంత్రి చేత దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను మనుష్య భాషలో గట్టిగా సంస్కృతంలో మాట్లాడితే ఈ చుట్టూ ఉండేటటువంటి రాక్షస స్త్రీల చెవుల్లో పడతాయి. ఎవడురా మనుష్యుడు మాట్లాడుతున్నాడని నా మీద కొమ్మలు పట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత నాకు వారికి యుద్ధం జరుగుతుంది. జయాపజయములు విధి నిర్ణీతములు. వెళుతున్నప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేదా నేను వాళ్ళని గెలవచ్చు, లేదా వాళ్ళు నా చేతిలో ఓడింపబడచ్చు. కానీ రామచంద్రమూర్తి లంకా పట్టణానికి వచ్చి రావణ సంహారం చేసే లోపల నేను చేసినటువంటి అల్లరి చేత సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకుని వెళ్లి వేరొక చోట దాచవచ్చు. సీతమ్మ తల్లితో మాట్లాడేంత వరకు అన్ని అనుమానాలే, సందిగ్ధాలే, భయాలే. చూడండి, రేపు కూర్చుంటారు తోరణం మీద, ఎవరు నన్ను కొట్టగలిగిన వాడు మళ్లీ దర్శనం చేసి వెళ్ళిపోతానంటారు. అంతే, భయం వదిలిపెట్టేస్తుంది, ఇంకా పూర్ణత్వాన్ని పొందేస్తుంది. అమ్మ దర్శనంతో, అమ్మ మాటతో, అమ్మ మాట అటువంటి మాట జగన్మాతగా మాట్లాడుతుంది. హనుమతో మాట్లాడినప్పుడు వేరొక స్థాయిలో అమ్మ మాట్లాడలేదు, జగన్మాతగానే మాట్లాడింది. నరకాంతగా అనుగమించి చూపించింది రామచంద్రమూర్తిని. అందుకే పుట్టుక అయోనిజ, రాముడి పక్కన నరకాంతగా ప్రవర్తన, హనుమ పట్ల జగన్మాత. అందుకనేది సుందరకాండ. సుందరకాండ ఉపాసన కాండ. అందుకే సుందరకాండకున్న గొప్పతనం అది. సరే, అందుచేత నేను ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడను? నేను వానర భాషలో మాట్లాడితే అమ్మకు అర్థం కాదు, మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. నేను వానర రూపంలో ఉన్నాను, వానరుడు మనుష్య రూపంలో మాట్లాడుతున్నాడంటే ఇది ఖచ్చితంగా రావణుడు మాట్లాడుతున్నాడు అని మరింత భయ విహ్వలైనటువంటి అమ్మ ఉరిపోసుకుంటున్నటువంటి తల్లి మరింత గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా అమ్మ ప్రాణములను విడిచిపెడితే ఆ పాపం నాకంటుకుంటుంది. మరి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి? అర్థం కానటువంటి స్థితిలో ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యజహార. ఇది రామాయణానికి గొప్ప, సుందరకాండకి గొప్ప. ఇలాంటి స్థితిలో ఇప్పుడు నేను ఏ మాట మాట్లాడితే అమ్మని ముందు ఉరిపోసుకోకుండా ఆపు చేసి బాహ్య స్మృతిని కల్పించి, ఏ నామము అమ్మ చెవిలో పడినంత మాత్రం చేత ఒక్కసారి నా వేపుకి చూసేటట్టు నేను చెయ్యగలను అంటే ఆయనకి ఇంకొక జవాబు దొరకలేదు. ఏ నామము కోసం, ఎవరి కోసం అమ్మ పరితపించిపోతోందో ఆ రామకథ చెప్పడం తప్ప నాకు వేరొక దిక్కు లేదు. రామకథే చెప్తాను, ఎందుకని నాకు వచ్చింది అది. ఆ రామకథే చెప్పుకుంటాను అని వెంటనే రామకథ మొదలుపెట్టేశారంతే. చచ్చిపోయేవాడిని బతికించగలిగినది రామకథ. అందుకని అటువంటి స్థితిలో ఏం చెప్తాడో అమ్మ చూస్తోంది కింద నుంచి. హనుమ యొక్క ఉపాసనా బలాన్ని అమ్మ పరిశీలన చేస్తోంది. ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఇంతటి నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి, ఇట్లాంటి పరిస్థితిలో ఏం మాట్లాడతాడు? రామకథే మాట్లాడతాడు. ఇది ఆయన బలం. అందుకని చూస్తానయ్యా అనుకుంది. వెంటనే ఆయన అన్నారు, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ అని ప్రారంభం చేశారు. పూర్వకాలం కోసల దేశాన్ని దశరథుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తుండేవారు. చక్రవర్తుల యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు, తపస్సులలో రాజర్షులతో సమానమైనటువంటి వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి వాడు, అందరి యొక్క ఐశ్వర్యాన్ని రక్షించిన వాడు, తన ధర్మమును గుర్తిరిగిన వాడు, ఇతరుల యొక్క ధర్మమును రక్షించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి దశరథ మహారాజు గారికి పుత్రకామేష్టి చేస్తే జన్మించిన పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి వృద్ధుడైన దశరథ మహారాజు గారు చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబడేటట్టుగా చెయ్యడం కోసమని, ఆయన్ని సత్యవాక్యమునందు నిలబడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి బయలుదేరి వెళ్లిపోతే ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగినటువంటి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో వస్తే, పతిసేవ తప్ప వేరొకటి నాకు అక్కర్లేదనేటటువంటి స్వభావం ఉన్న మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లి రాముడితో కలిసి దండకారణ్యానికి వచ్చింది. జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని వేటాడి రామచంద్రమూర్తి సంహరించారు. దాని చేత కినుక తెంజిన 10 తలలు కలిగినటువంటి రావణాసురుడనేటటువంటి దుష్టబుద్ధి కలిగిన రాక్షసుడు లంకాపట్టణాన్ని ఏలుతున్నవాడు రాముడు లక్ష్మణుడు లేని సమయం చూసి మాయజింకని ప్రవేశపెట్టి సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లిపోయాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్లినటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. ఆనాడు సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకు పంపబడగా వానరములు దక్షిణ దిక్కుకి సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వచ్చినటువంటి వానరులలో ఒకడనైనటువంటి హనుమాని పేరు కలిగినటువంటి నేను సీతమ్మ కోసమని 100
యోజనముల వైశాల్యము కలిగినటువంటి సముద్రాన్ని దాటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మించ నిశ్చితాం అస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. రాముడు సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఎలా ఉంటుందని నాకు చెప్పాడో అలాంటి సీతమ్మని ఈ శిశుపావృక్షం మించి ఇక్కడే ఈ కింద చూసి నేను ధన్యుడనయ్యాను అని ఆపేశాడు. ఆపేసేసరికి ఇంతవరకు వినపడనటువంటి రామకథ చెవిన పడింది. అప్రయత్నంగా తన కంఠానికి చుట్టుకుంటున్నటువంటి జుత్తుని అమ్మ విడిపించేసింది. విడిపించేసి ఒక్కసారి అన్నాళ్ళకి వినపడిందిరా రామనామం. సగం తనకి తెలుసున్న కథ, సగం తెలియని కథ. ఇన్నాళ్లకి నా జాడ కోసమని రాముడి పనుపున మనిషి వచ్చాడు అని పరమ సంతోషంగా ఒక్కసారి చెట్టు మీదకి ఇలా తలెత్తి చూసిందిట. చూసేటప్పటికీ అమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా దగ్గరగా వచ్చి ఆ ఆకులు తొలగించి ముందు కాళ్ళు రెండు బాగా ముందుకు చాపి వెనపకాళ్లతో కొమ్మ పట్టుకుని పగడాల మూతి లాంటి మూతితో రామనామం చెప్తూ రామకథ చెప్తున్నటువంటి సుగ్రీవ సచివుడై మహానుభావుడు తత శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానసావేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వారై మెరుపుల గుప్పుల పింగళ వర్ణంతో మిరిసిపోతున్న పచ్చటి నేత్రాలతో తెల్లటి పంచ కట్టుకుని దగ్గరగా అమ్మకి కనపడ్డారు. కనబడగానే అమ్మ ఆ కొమ్మ విడిచిపెట్టి నేల మీద పడి స్పృహ తప్పిపోయింది. ఎందుకని స్పృహ తప్పిపోవడం? మరి ఇంత మంచి మాట విని కూడా అంటే అమ్మో వానరం కనపడింది, నిద్రలో వానరం కనపడకూడదు కలలో, నాకు కలలో వానరం కనపడింది అంటే తాను కలలో ఉందో నిద్రపోతోందో జాగృతిలో ఉందో కూడా తెలియనంతటి దుఃఖస్థితిలో ఉన్నది అమ్మ బాహ్యమునందు. నరకాంతగా ఇంత కష్టం ఉంటే కానీ వాడి పాపం దగ్గర పడదు. అందుకని ఆ తల్లింది, నేను ఒక్కటే కోరుకుంటున్నాను, స్వప్నంలో వానరం కనపడకూడదు, కానీ నాకు కనపడింది. దానివల్ల ఏ కీడు జరగబోతోందో స్వస్థస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞ. ఈ లోకానికి నేర్పింది పతివ్రతగా తల్లి. తనకి అపకారం కాదుట. ఆ పీడకలు వస్తే ఏమనుకోవాలి? ఇవాళ రేపు గుళ్ళల్లో పూజలు చేయించడంలో నేను చిత్ర విచిత్రమైన వ్యక్తుల్ని చూస్తున్నాను. భర్త బ్రతికుండగా తన పేరు మీద పూజ చేయించుకుంటుంటారు కొంతమంది. ఎంత అమంగళకరం అది! ఏ పూజ చేసినా భర్త పేరు మీద జరిగితే చాలు, ఆయన ఇంటికి యజమాని. ఆయన పేరు చెప్పి సపుత్రకస్య సబాంధవస్య అని మాట చెప్తే ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరూ వచ్చేస్తారు. గమ్మత్తు కొంతమంది ఇవాళ అది కూడా ఎంత వ్యగ్రతని పొందేసిందంటే భర్త బ్రతికుండగా తమ పేరు చెప్పుకుని పూజలు చేయించుకుంటుంటారు. కొంతమంది పుట్టింట వాళ్ళని చూశాను, వాళ్ళని లెంపకాయే కొట్టాలో లేకపోతే వాళ్ళ బుద్ధి గడ్డి తిన్నందుకు తీసుకెళ్లి పెద్దల దగ్గర కూర్చోపెట్టి నేర్పాలో నాకు తెలియదు. కానీ వాళ్ళ ఇళ్లల్లో పూజలు జరుగుతున్నప్పుడు, వాళ్ళ ఇళ్లలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే, వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం చేస్తే కూతురు పేరు చెప్తారు, మనవడి పేరు చెప్తారు, అల్లుడి పేరు చెప్పరు. నేను చూశాను కొన్ని కుటుంబాలు. ప్రభో, అందుకని గుండెలు బాదుకుని చెప్తున్నాను ఇవాళ. అల్లుడు నీకు కానివాడా? కూతురు నీ కూతురా? అల్లుడి పేరు లేకుండా నీ కూతురి పేరు చెప్పి గోత్రం చెప్తే దాని అర్థం ఏమిటి? పుట్టింటి వాడివై, కన్న తండ్రివై నువ్వు అలా చెప్పచ్చా పూజలో? తెలిసి చెప్తున్నావా, తెలియక చెప్తున్నావా? ఎంత అమంగళకరమైన మాట! అసలు అలాంటి ప్రయత్నాలు చెయ్యొచ్చా? ఎంత ఇవాల్టి రోజున ఎంత చిత్ర విచిత్రమైన పోకడలు వచ్చాయో చూడండి. సుందరకాండ ఎందుకు మనకి శిరోధార్యం అంటే ప్రవర్తన నేర్పుతోంది సీతమ్మ తల్లి మనకి. చూసింది ఎవరు? వానరాన్ని. సీతమ్మ చూసింది. ఎవరికి పీడ రావాలి? సీతమ్మకి రావాలి. ఆవిడేమంది? స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ. లక్ష్మణునితో కూడినటువంటి రాముడికి మంగళం కలగాలి. రాముడికి ఏదైనా అమంగళం జరిగితే నాకు అమంగళం జరిగిపోయినట్టే. రాముడు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉన్నట్టే. ఇది కదా పతివ్రత మహాభాగా ఛాయానుగతా సదా. ఈ పూజ ఇంట్లో స్త్రీ చేస్తే దేవేంద్రుడికి అమరావతి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? శచీదేవి పూజ వల్ల వచ్చింది. అందుకే ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి అంటారు. ఇల్లాలు సక్రమంగా ఇంట్లో ప్రవర్తిస్తే బయట భర్తకి అమంగళం కూడా తొలగిపోతుంది. నేర్పింది సీతమ్మ తల్లి. ఆ తర్వాత ఎవరిని చెప్పింది? తథాపితుర్మే జనకస్య రాజ్ఞ
పుట్టింటి వాళ్ళ యొక్క వైభవాన్ని కోరద్దని ఏ స్త్రీని శాసించలేదు ధర్మశాస్త్రం. తప్పకుండా కోరు, కానీ ముందు భర్త గురించి అడగాలి, అత్తవారి గురించి అడగాలి. నువ్వు నా కూతురుంది, నా కూతురు ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నా గురించి పూజ చేస్తే నేను అంగీకరించను. ముందు చెయ్యవలసిన పూజ తన మామగారి గురించి చెయ్యాలి, తన అత్తగారి గురించి చెయ్యాలి, తన భర్త గురించి చెయ్యాలి, తన వరదుల గురించి చెయ్యాలి. తదనంతరం నా పేరు చెప్పు. మా నాన్నగారు సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకో. మా నాన్నగారు క్షేమంగా ఉండాలని ముందు చెప్పి తర్వాత మా మామగారు క్షేమంగా ఉండాలన్న పూజ నువ్వు ఎప్పుడూ చేయకు అని నా కూతురికి చెప్పి నేను అత్తవారింటికి పంపిస్తాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే లోకమునకు తెలియాలి. ఆడపిల్ల ఆడపిల్లే, అలాగే నా ఇంటికి వేరొక పిల్ల కోడలిగా వస్తుంది. ఆ పిల్ల పూజ చేస్తున్నప్పుడు తన పుట్టింటి వారి అభ్యున్నత కలగాలని ముందు పూజ చేస్తే నేను అంగీకరించను. తప్పమ్మా, అలా చేయకూడదు. ఈ ఇంటి కోడలుగా నువ్వు ముందు నా క్షేమాన్ని కోరు, నీ అత్త క్షేమాన్ని కోరు, నీ భర్త క్షేమాన్ని కోరు. నీకు మరుదులు లేరు, నువ్వు అదృష్టవంతురాలి. అందుకని నువ్వు అంటే నా గురించి చెప్పాను కాబట్టి ఉపమానం చెప్పానండి, వేరొకరి మీద పెట్టడం ఎందుకని. అందుకని ఆడపిల్ల అనేటటువంటిది అటు నుంచి ఇటొచ్చి ఉద్ధరించాలి, ఇటు నుంచి అటెళ్ళి ఉద్ధరించాలి. ఆడపిల్ల ఎంత గొప్పదో చూడండి. మన వాళ్ళు ఆడదంటే ఏదో అమాయక, అందుకే మొగాడికి పేరైతే మగాడంతే. ఆడపిల్లకి పుడుతున్న ఆడపిల్ల ఇక్కడ పుట్టింది కానీ అక్కడ ఉద్ధరిస్తుంది ఆవిడ. అక్కడ ఉద్ధరించడానికి ఇక్కడ ట్రైనింగ్ పొందుతోంది, ప్రవేశంలో ఉందంతే ఇక్కడ నీకు. అందుకని పోస్టింగ్ తర్వాత ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఉద్ధరిస్తున్న ఆడపిల్ల. ఈడపిల్ల కాదా పిల్ల, ఇక్కడ న్యాసంగా కొన్నాళ్ళు ఉంటుంది అంతే. నువ్వు ఎంత అందంగా పిల్లని తయారు చెయ్యగలిగితే, అందంగా అంటే నల్లగా ఉన్న పిల్లని తెల్లగా చేస్తానా, వాషింగ్ మిషన్ లో వేస్తానా, సబ్బెట్టి తోవుతానా, అది కాదు. అంతఃసంస్కారం నేర్పాలి. నేర్పితే ఈ పిల్ల ఆడపిల్లై ఆ వంశాన్ని అంత వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది ఆడపిల్ల గొప్పతనం. రామచంద్రమూర్తికి అంత వైభవం వచ్చిందంటే మా అమ్మ సీతమ్మ. అందుకని చూపిస్తున్నారు మహర్షి. స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ కథాపితుర్మే జనకస్య రాజ్ఞ. నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి, తప్పేం లేదు. ముందు రామలక్ష్మణులకు అడిగింది, తర్వాత జనక మహారాజు గారికి అడిగింది. అడగాల ఆడపిల్లలాగా. ఎంత అందంగా చెప్పిందో చూడండి. అంత బాధలో కూడా ధర్మం తప్పదమ్మా అని ఆవిడ అనుకుంటుంది. అసలు నాకు నిద్ర వస్తే కదా కల రావడానికి, అసలు నేను నిద్రే పోలేదు. రామచంద్రమూర్తి గురించి నిరంతరం తపస్సు చేస్తున్న నాకు నిద్ర ఎక్కడొస్తుంది, నిద్రే లేని నాకు కలెక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇది బహుశः నిరంతరం నేను రాముణ్ణి తలుచుకుని 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 ఉండడంలో రామకథ విన్నట్టుగా ఒక భ్రాంతికి లోనయ్యాననుకుంది. అనుకుని మళ్ళీ పైకి చూసింది, మళ్ళీ స్వామి అక్కడే ఉన్నారు. అరేరే, ఈ వానరం ఇక్కడుంది. వెంటనే ఆవిడంది, నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాశనాయ చ అన్నేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చతదాస్తు నాన్యథ. ఇంద్రుడితో కూడుకుని పక్కన ఇంద్రుడున్నటువంటి బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం. వీళ్ళందరూ వాక్కునికి అధిష్టాన దేవతలు. అందుకని ఈనాడు ఈ చెట్టు మీద కూర్చున్నటువంటి వానరుడు, ఆవిడికి హనుమాన్ తెలియదు. ఆ వానరుడు ఏ మాట చెప్పాడో, రాముని పనుపున నేనొచ్చాను దూతగా అని చెప్పాడు. అది సత్యమగుగాక అని అమ్మ ఒక్కసారి దేవతల్ని ప్రార్థన చేసింది. ఏది సత్యం కావాలన్నా, ఏది ఫలితం కావాలన్నా దేవతారాధనం చేత వస్తుంది. అమ్మ నేర్పింది మనకి. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనీన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చతదస్తు నాన్యథ అని నమస్కారం చేసింది. చేసిన తరువాత స్వామి హనుమ కొంచెం కిందకి కొమ్మల దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మ వంక చూసి, అమ్మా నేను అబద్ధం చెప్పలేదమ్మా, నేను యథార్థం చెప్పానమ్మా, నేను రామదూతనమ్మా, సుగ్రీవుని సచివుణ్ణమ్మా, నన్ను నమ్మమ్మా, ఆశ్వాసం పొందమ్మా అన్నారు. అంటే అమ్మ అంటుంది, కళ్యాణి బదగాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంది. ఎవరు 100 సంవత్సరములు, మనుష్యుడికి ఆయుర్దాయం శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆయుష్ేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరములు పూర్ణాయుర్దాయం. ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒక నాటికి శుభవార్త వింటాడు జీవితంలో. నేను బహుశः ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త వినగలిగాను. అంటే ఏది ప్రమాదం? ఎట్టి పరిస్థితులలో జీవితాన్ని మాత్రం అంతం చేసుకోకూడదు తనంత తాను అని అమ్మ ఈ మాట చెప్తే హనుమ అంటారు, అమ్మా నువ్వెవరమ్మా,
సురాణం అసురాణం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణం కిన్నెరాణం వా కాంస్త్వం భవసి శోభనే. అమ్మా నువ్వు రమణీన జనస్థానావలాద్యపకృతా ఇది సీతాత్మసి భద్రంతే తన్మమాచ్యపృచ్ఛత. అమ్మా నువ్వు దేవతలకు చెందిన దానివా, యక్షులకు చెందిన దానివా, గంధర్వులకు చెందిన దానివా, కిన్నెరులకు చెందిన దానివా, కింపురుషులకు చెందిన దానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా, దేవతాకాంతవా, నిన్ను చూస్తుంటే అమ్మా నీ పాదములు భూమి మీద ఆంతున్నాయి, అందుచేత నువ్వు దేవతాస్త్రీవి కావు. నీలో రాజలక్షణములు కనపడుతున్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి ఇల్లాలివై ఎవరో ఒక మహారాజు భార్యవై ఉంటావని నేను అనుకుంటున్నాను. అమ్మా ఒకవేళ నువ్వు కానీ జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మాయమ్మ సీతమ్మ తల్లివి కాదు కదా అన్నారు. ఆయన ఎప్పుడో గుర్తుపట్టారు ఈ విషయాన్ని. కావలసినదేమిటి? సమాశ్వాసాన్ని అమ్మ పొందాలి. ఆయన యందు అమ్మకి విశ్వాసం ఏర్పడాలి. విశ్వాసం ఏర్పడిందని గుర్తేమిటి? తన నోటితో చెప్పాలి, అవును నేనే సీతమ్మని అని. అంటే బాహ్య స్మృతిలోకి వచ్చి తన యందు విశ్వాసం కుదిరింది. విశ్వాసం కుదిరాక వస్తువు ఇవ్వాలి ఉంగరాన్ని. అసలు ముందు విశ్వాసం కుదరకుండా ఉంగరం ఇస్తే ఇన్ని మాయలు చెయ్యగలిగిన వాడు, జింకని సృష్టించగలిగిన వాడు రామనామాంకితమైన ఒక ఉంగరాన్ని సృష్టించలేడని అమ్మాయి నమ్ముతుంది. అందుకని ఉంగరం చూస్తే నమ్మదు. అందుకని ముందేది కలగాలి? మాట చేత ఆశ్వాసమును కల్పించాలి. చచ్చిపోతున్న వాళ్ళని మాటతో బతికించారు హనుమ. వాక్కుకున్న శక్తిని నిరూపించింది కాబట్టి కాండ సుందరకాండ.